హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ఈ వీడియో వచ్చేసి మా పొలంలో వరి నాట్లు వ్లాగ్ అండి. ప్రతి ఇయర్ బెంగాల్ వాళ్ళకి ఇస్తారండి ఊడిపేయటానికి. కాకపోతే ఈ ఇయర్ వాళ్ళకి ఖాళీ లేదని చెప్పి మా పక్క ఊరు నుంచి కూలీలని రప్పించారు. వాళ్ళే నారు పీక్కుని వాళ్ళే ఊడిపేసుకోవటం, ఎకరానికి ఇంత అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారండి. నేను మధ్యాహ్నం 12:30 అలా అయ్యింది వాళ్ళకి టీ తీసుకుని వచ్చేసరికి. అప్పటికి ఒక అరెకరం అయితే వేసేశారు. ఇంకా ఆ తర్వాత భోజనాలు అవి చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని టీ తాగి ఇంకా మిగిలింది కూడా పూర్తి చేద్దామని చెప్పి ఊడుస్తున్నారండి. వాళ్ళు కూడా ఊడుపులు మొదలుపెట్టిన తర్వాత ఈ సంవత్సరంలో ఫస్ట్ ఊడుపు మీదేనండి. ఇవాళ కొంచెం అలవాటు తప్పుంది కదా, కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. రోజు ములగ చెట్టు కింద చింత చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్లేదు మడిలోకి దిగితే అని చెప్పి నవ్వుకున్నారు కొంతసేపు. ఆ సందర్భంలో వాళ్ళు నవ్వుకుంటుంటే నాకు అనిపించింది, కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదండి పెద్దలు. 5 వేళ్ళు నోట్లోకి పోవాలి అని అంటే మనం కష్టపడక తప్పదు అనిపించిందండి. ఇంకా ఇక్కడైతే కూలీలని నాకు అప్పగించి ఈయన గేదెలకి జాడు కోసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారండి. ఏమన్నా నారుకట్టలు అవసరమైతే ఏమని. ఇంకా వాళ్ళకి అవసరమైన నారుకట్టలు వేసిన తర్వాత నారు మిగిలిపోయిందని చెప్తే ఇంకా వచ్చి మిగిలిన నారుని పీకి పక్కన వేస్తున్నారండి, ఇంకా ఊడిపేయటానికి వీలుగా ఉంటుందని. అన్నట్టు మర్చిపోయానండి, ఇందులో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంటండి. మీరు వీడియోస్ పెడతారు కదండి, వంటలు అవి చేస్తుంటారు కదా, ఏదన్నా రెసిపీ చేసుకొచ్చి పెట్టొచ్చు కదా అని చెప్పి అడిగారండి. మీ వీడియోస్ చూస్తుంటామన్నారు. అలానే నా ఛానల్ తెలియని వాళ్ళు మీ ఛానల్ నేమ్ ఏంటండి, మేము కూడా చూస్తామని చెప్పి అన్నారు. ఆ సందర్భంలో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఎవరికి అంతలా రీచ్ అవ్వలేదేమో అనిపించింది, కానీ నేను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మీరు ఇలా వీడియోస్ చేస్తున్నారు కదా అని చెప్పి అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ వీడియోస్ బాగుంటాయండి అని కూడా చెప్పారు. ఇక్కడ ఊడిపేయటం అయిపోయింది, పంట మోను పెడుతున్నారండి. పంట మోను పెట్టడం అయిన తర్వాత ఇంకా పైకి వచ్చేసారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళకి కూడా ఆటో వచ్చింది, వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఇంకా మేము కూడా గేదెలు వచ్చాయి పాలు తీయాలని చెప్పి ఇంటికైతే వచ్చేసామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.